అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక కొత్త రెసిపీ చేద్దామండి. అది వచ్చేసి కరివేపాకు కారం పొడి. కరివేపాకును మనం కర్రీలలో వేసుకుంటాము, కానీ అందరూ తినరు. సో దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కరివేపాకు వల్ల హెయిర్ గ్రోత్కి, స్కిన్కి, ఇంకా ఐసైట్కి, షుగర్ పేషెంట్స్కి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని ఎన్ని రకాల అంటే అన్ని రకాల తీసుకోవచ్చు. అందులో ఒక రెసిపీ వచ్చేసి కారం పొడి. ఈ కారం పొడితో చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఆ పొడిలో నెయ్యి కానీ పచ్చి నూనె కానీ వేసుకొని తింటే బాగుంటుంది. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ధనియాలు ఒక 1/2 కప్పు, కరివేపాకును నేను ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను, 2 ఎల్లిపాయ గడ్డలు, దొడ్డుప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 కప్పు అంటే ఒక 100 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు ధనియాలను వేసుకొని వేయించుకుంటాను. చిన్న మంట పైననే పెట్టుకొని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ల జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర అన్నిట్లలో ఎంత వేస్తే అంత బాగుంటుంది, అంటే డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. దీనిలోనే ఎండుమిర్చి తీసుకున్నాను నేను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొన్ని ఎక్కువ తీసుకోవచ్చు. ఈ మిరపకాయలని కూడా ఆ ధనియాలలో వేసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేలా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులో కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, పల్లీలు, నువ్వులు అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంటే 1-2 డేస్కి అయితే అలా చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే 1 మంత్ అయినా పాడవదండి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు తీసుకున్నాను కదా, దానిలో గింజలు ఇంకా నారలు ఏం లేకుండా చేసి తీసుకున్నానండి. ఆ చింతపండును డైరెక్ట్ వేసాను. దాన్ని కావాలంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. దొడ్డుప్పు వేస్తున్నానండి. తర్వాత ఎల్లిపాయలు కూడా పొట్టు మొత్తం ఏం తీయట్లేదు, జస్ట్ పాయలుగా తీసుకొని దానిలో వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసినప్పుడల్లా 1-2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. సో ఈ కరివేపాకును ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను కదా, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇది మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పైన పెట్టుకోవాలండి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం జార్లో తీసుకున్నాం కదా అండి, అవి చల్లగా ఉంటాయి. సో వాటిని మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు, లేదంటే కొంచెం బరకగా ఉంచుకోవాలంటే బరకగా కూడా ఉంచుకోవచ్చు. మిక్సీ పట్టేయడం అయిపోయిందండి. కొంచెం బరకగానే ఉంచాను నేను. మళ్ళీ ఇప్పుడు ఈ కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నేను బరకగా కాకుండా అటు మెత్తగా కాకుండా మధ్య రకంగా పట్టుకున్నాను. సో ఇది రోజు మనం తింటే చాలా హెల్త్కి మంచిదండి, పిల్లలకు కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో ఆరోగ్యాన్ని అందజేసే కరివేపాకు కారపొడి రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.